ప్రిపేర్ అయితున్నప్పుడు చాలా వరకు ఏంటి అనంటే, మనం ఒక టాపిక్ ఒకసారి చదివితే వస్తుంది. ఒక టాపిక్ 2 టైమ్స్, 10 టైమ్స్ చదివినా కూడా మనకు అర్థం కాదు. అలాంటి టైంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా డీమోటివేట్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మోటివేట్ చేయడానికి మీరెలా ప్రయత్నిస్తుంటారు? సో, మనకేదన్నా ఒక టాపిక్ అర్థం కాలేదంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అసలు ఏమి ఐడియా లేదని. ఆ టాపిక్ పైన మినిమమ్ ఫండమెంటల్స్ మనకి నాలెడ్జ్ లేకపోతేనే అది అర్థం గాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా నా క్లాస్‌కి ఎవరన్నా నాన్ సైన్స్ వాళ్ళొచ్చారనుకోండి మేడం, వాళ్ళకి నేను ఏదైనా ఒక బయోటెక్నాలజీ గురించి చెప్తున్నా అనుకోండి. సో, బేసికల్‌గా బయోటెక్నాలజీ అనే టాపిక్ అర్థం గావాలంటే వాళ్ళకేం దెలియాలి? చిన్నప్పుడు చదువుకున్న బయాలజీలో ఉన్న కాన్సెప్ట్స్. మినిమమ్ ఆ సెల్ బయాలజీ గురించి అసలు డీఎన్ఏ ఏంటి? డీఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుంది? అది ఎలా వర్క్ అవుతుంది? ఎక్కడుంటుంది? న్యూక్లియస్ లేకుండా ఏమన్నా ఆర్గానిజమ్స్ ఉంటాయా? న్యూక్లియస్ ఉండి ఆర్గానిజమ్స్ ఎలా ఉన్నాయి? అంటే ప్రోకారియాట్స్, యూకారియాట్స్ ఇవన్నీ ఎప్పుడు చదివింటాం మనం? చిన్నప్పుడు చదివింటాం. కానీ మనం తర్వాత ఇంటర్ తర్వాత అందరూ వదిలేసింటారు క్లియర్‌లి. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే ఒకటే మనం స్కూల్ బుక్స్ గనక చదివితే మాత్రం నా సబ్జెక్ట్ అనే గాదు, ఏ సబ్జెక్ట్ అయినా అది పాలిటీ అయినా, ఎకానమీ అయినా, ఇంకొకటైనా చిన్నప్పుడు మనకు 6 నుంచి 10థ్ క్లాస్ ఉన్న బుక్స్ గనక చదివితే అది మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంత ఇంప్రూవ్ చేస్తుంది మేడం. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే ప్రతి సబ్జెక్ట్ అనేది దాంట్లో ఎక్కడో ఒక దగ్గర స్కూల్‌లో మనం చదివింటాం. సో, వాటి పైన ఫర్ ఎగ్జాంపుల్ 6థ్ నుంచి 10థ్ క్లాస్ వరకున్న బుక్స్ అన్నీ మనకు ఐడియా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏం చేయట్లేదు. మనం చిన్నప్పుడు చదివిన దాన్నే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం. మన బ్రెయిన్‌లో అది సబ్‌కాన్షియస్‌లో ఎక్కడో ఉంటది మేడం ఖచ్చితంగా. దాన్నొకసారి రివైజ్ చేసుకుంటే, మనం మళ్ళీ దీని గురించి చదివేటప్పుడు ఏందంటే, ఆ పాయింట్స్ మనకి ఈజీగా మన బ్రెయిన్ రీకలెక్ట్ అవుతుంటది. సో, మనకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మాత్రం నా ఒపీనియన్ ఏందంటే, స్కూల్ బుక్స్ చదవాలి మేడం. అంతకు మించి ఇక్కడ సొల్యూషన్ ఏమీ లేదు మేడం. అంతే.